హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. ఏంటి కార్ కనిపిస్తుంది? ఏంటి ఈ కార్? ఎవరి కార్ అనుకుంటున్నారా? చూసేయండి మీరు కూడా మా ఇంటికి ఎవరు వచ్చారు. హే, ఫైనల్లీ మా మమ్మీ డాడీ అయితే నా దగ్గరకు వచ్చేసారు. అంటే వరంగల్కి వచ్చారు. మా మమ్మీ డాడీతో పాటు ఇంకెవరు వచ్చారో కూడా మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇక్కడ మా మమ్మీ ఎగ్జైట్మెంట్ చూడండి, నన్ను చూడగానే ఎలా స్మైల్ ఇస్తుందో. వీళ్ళతో పాటు ఇంకెవరు వస్తారో కూడా చూపిస్తానన్నాను కదా. ఓకే, 1 2 3 మా ఖుషి కుట్టి కూడా వచ్చేసాయి. మా ఖుషి కుట్టి వరంగల్కి రావడం సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం చూడగానే ఇల్లు గుర్తుపెట్టుకున్నా, ఎలా వస్తున్నాయో చూడు నా దగ్గరికి స్పీడ్గా పరిగెత్తుకుంటూ. పాపం, అసలు శంకరంపేట నుంచి వరంగల్ వరకు కార్లో అలా ఇలా ఉన్నాయో ఏమో కదా. మా దగ్గర 3 డాగ్స్ ఉంటాయన్నమాట. 2 డాగ్స్, ఖుషి కుట్టి. ఇంకో డాగ్ని చూపిస్తాను ముందు. ఇలా వచ్చాయో లేదో అప్పుడే అల్లరి స్టార్ట్ చేశాయి. అక్కడ ఉన్న చెట్టును కొరుకుతూనే ఉంది ఖుషి అయితే. 3 డాగ్స్ ఉన్నాయన్నా కదా. ఖుషి కుట్టి, ఇంకో డాగ్ ఏది అని చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఇంకో డాగ్. వస్తుంది కదా మీదికి, చూపిస్తాను ఆగండి. వీడే అనమాట మా బ్రదర్. నేనైతే డాగ్లోనే ట్రీట్ చేస్తాను అనుకోండి, అందుకే నాకు 3 డాగ్స్ అనమాట. ఆ సిగ్గు చూడండి మొహంలో, అసలు వీడు ఎందుకు సిగ్గుపడతాడో వాడికే తెలీదు. కుట్టి అయితే ఇంట్లోకి వచ్చేసింది. ఇక నా మాట ఇక్కడ వింటుంది. ఇల్లు మొత్తం అల్లకల్లోలం చేయాల్సిందే కదా. పాపం జర్నీ చేసి వచ్చాయి కదా, వాటర్ తాగుతూనే ఉన్నాయి అలా. వీటికి లైన్ అన్నమాట. ఒక డాగ్ తాగిన తర్వాత ఇంకో డాగ్ తాగుతుంది. ఇప్పుడు ఈ ఖుషి వాటర్ తాగేంత వరకు కుట్టి వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ వెయిట్ చేయలేదనుకో గొడవ పడతాయి. ఇప్పుడు ఖుషి వాటర్ అయితే తాగేసింది, నెక్స్ట్ కుట్టి అన్నమాట. చూసారా వీటిలో కూడా ఎంత సంస్కారం ఉందో, అలా పెంచాం మరి. హో, ఎంత క్యూట్గా పడుకుంది మా కుట్టి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? షాపింగ్ చేయాలి కదా. రాఖీ ఫెస్టివల్ ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది. ఈ రెండింటికి షాపింగ్ చేయాలంటే టైం ఉండదు కదా. అందుకే షాపింగ్ డే పెట్టేసుకున్నాం అన్నమాట. షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం కొంటున్నాం అనేటివి అన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. వెదర్ చూడండి ఎంత బాగుందో. వర్షం పడకుండా, ఎండ కొట్టకుండా ఇలా వెదర్ ఉంటే ఎంత బాగుంటుంది షాపింగ్కి. ఇలాంటి టైంలోనే కదా షాపింగ్ చేయాలి. షాపింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని పూజ సామాగ్రిలు ఉంటాయంట. వరంగల్లో ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనుకోండి. మనకేం కావాలన్నా అన్నీ ఒకే దగ్గర తీసుకోవచ్చు అన్నమాట. వరలక్ష్మి వ్రతం చేయాలంటే మనకు మెయిన్గా కావాల్సిందేంటి? అమ్మవారి బుక్ అండ్ అమ్మవారి రూప్. ఇంకా మిగతావి పూజ సామాగ్రిలు కూడా అన్నీ కావాలనుకోండి. అవన్నీ ఒకే స్టోర్లో దొరికితే ఎలా ఉంటుంది? అందుకే స్టోర్కి వచ్చేసాం అన్నమాట. చూడండి ఇక్కడ కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అన్నీ మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇది అమ్మవారికి వేసే చిట్టి గాజుల మాల. వీటిని చిన్న చిన్న గాజులతోని అల్లుతారనమాట. ఇలా మనకు రెడీమేడ్గా మాల కూడా రెడీగా దొరుకుతుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ విడివిడిగా చిట్టి గాజులు కూడా ఉన్నాయి. ఇవి గవ్వలు. ఇవి వ్రతంలో పెడుతుంటారు కదా, 5 or 9. అండ్ గోమతి చక్రాలు, తామర గింజలు, గవ్వలు, గురుగింజ గింజలు, ఇట్లాంటివి వ్రతంలో మనకు అమ్మవారికి పెడుతూ ఉంటాం కదా, అవి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి రూప్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా బాగుంది కదా, సిల్వర్ కలర్. ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను, చూడండి మీరు కూడా. వావ్, సో క్యూట్ కదా. కింద చూడండి గవ్వలతో ఎలా డెకరేట్ చేశారో. అండ్ అమ్మవారి ముక్కు పుడక కూడా, స్టిక్కర్ అండ్ చెవులకి పెట్టుకునే కమ్మలు, కిరీటం, అవన్నీ ఎంత గ్రాండ్గా డెకరేట్ చేశారో. కానీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అంట. అమ్మవారి వ్రతంకి ఉపయోగపడే ఎవ్రీ ఐటెం కూడా ఇక్కడ ఉంది.
ఇక్కడ ప్లాస్టిక్ పూలమాలలు కూడా ఉన్నాయి, బట్ రియల్ పూలమాలలు వేస్తేనే బాగుంటుంది కదా. ఇవి వచ్చేసి నెయ్యి దీపాలు. ఇవి కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి చూడండి. ఆవు నెయ్యి దీపాలు అంట అవి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ. ఇవి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటాయి. ఇక్కడ అమ్మవారి పాదాలు, స్టిక్కర్స్ చిన్న చిన్నగా. పసుపు కుంకుమలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇలా కనిపించాయి. సో మీకోసం ఇలా వీడియో అయితే తీశాను. చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా. అయినా ఏంటో పసుపు కుంకుమలో కూడా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చాయి. బట్ రియల్ కుంకుమనే కదా మోక్షం. ఇలా ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా కానీ అవే బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇవి కూడా వ్రతంకి ఇందులో పసుపు కుంకుమ వేసి ఇస్తారనుకుంటా. ఇందులో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వీటి కాస్ట్ ఎంతో తెలీదు కానీ బాగున్నాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారిని మంచిగా డెకరేట్ చేసి కూడా సేల్ చేస్తున్నారు. మంచిగా పట్టు క్లాత్తో శారీ కట్టి జ్యువెలరీతో చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇలాంటివి కూడా మనం పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని అయితే పెళ్లి కూతుర్లా రెడీ చేశారు. ఇది చిట్టి గాజుల మాల మెడలో వేసి అండ్ అలా ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు. జుట్టు, ఫ్లవర్స్, మెహందీ అండ్ తాలిబొట్టు కూడా కనిపిస్తుంది కదా మీకు. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ మేము కావాల్సినవి అయితే కొన్ని తీసుకున్నాం. సగం షాపింగ్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ షాప్కి వెళ్దాం. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఫోటో ఫ్రేమ్ చూస్తున్నాను. ఒకే ఫ్రేమ్లో కుటుంబం మొత్తం ఉండడం. ఇది శివ కుటుంబం ఫోటో అంట. ఖచ్చితంగా ఇంట్లో ఉండాలంట. మా మమ్మీ అయితే అంటుంది, మరి తీసుకున్నా ఇక. ఇవి వచ్చి ధూప్ స్టిక్. స్మెల్ అయితే చాలా బాగుంది. ఆవు అంట. అలా షాపింగ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో అలా ఫ్రూట్స్ కూడా తినుకుంటా వెళ్తున్నాం. నెక్స్ట్ గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి యొక్క గోల్డ్ కాయిన్ ఉండాలని నేనైతే ఇక్కడ గోల్డ్ పర్చేస్ చేస్తున్నాను జాయ్లుకాస్లో. షాప్లోకి వెళ్ళగానే వామ్మో ఎంత గోల్డ్ ఉందో. ఇదంతా గోల్డేనా అని డౌట్ కూడా వచ్చింది నాకైతే. బట్ గోల్డేలే, కానీ డిజైన్ అయితే చాలా బాగుంది నెక్లెసెస్ది. ఇక్కడ వీడియో అయితే అలో లేదంట. బట్ నా టాలెంట్ చూపించాల్సిందే కదా. హలో లేకపోతే ఏంటి, నేను తీసుకుంటాను కదా. ఇదే అన్నమాట నేను తీసుకున్న అమ్మవారి గోల్డ్ కాయిన్. 1 గ్రామ్ గోల్డ్. ఇది పూజలో పెట్టడానికి తీసుకున్నాను. బిల్ వేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ శారీ షాపింగ్. చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. మా మమ్మీ అయితే పెద్ద బాస్కెటే పట్టుకుంది. చూద్దాం షాపింగ్ ఎంత చేస్తుందో. పాపం శ్రావణ్ అయితే ఇక్కడ చాలా సైలెంట్గా కూర్చున్నాడు. మీరు ఎంతనన్నా షాపింగ్ చేసుకోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అని.
శ్రావణి అనుకుంటే ఇక్కడ మా డాడీ కూడా అలానే కూర్చున్నాడు. మా డాడీతో పాటు మా డాడీ బ్యాక్ సైడ్ కూడా ఇద్దరు ఉన్నారు కదా. పాపం ఏంటో ఏమో ఈ మగవారి పరిస్థితి, ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే. ఫైనల్లీ నాకు కూడా బోర్ కొట్టేసింది మా మమ్మీ షాపింగ్ చూస్తే. నాకేమంత శారీ సెలెక్షన్ ఏం తెలీదు, సో నాకు కూడా బోర్ కొట్టేసింది. అదే డ్రెస్ సెలెక్షన్ అయితే ఫస్ట్ ఉంటా నేనైతే. ఖాళీగా కూర్చొని ఏం చేయాలి, డ్రెస్సెస్ చూద్దామనైతే వెళ్ళాను. నాతో పాటు పాపం మా హస్బెండ్ చూడండి ఎంత కష్టపడుతున్నాడో నా సెలెక్షన్స్లో. మా డాడీకి అయితే ఈ డ్రెస్ నచ్చిందంట, తీసుకో నేను ఇప్పిస్తా అన్నాడు. ఇంకేంటి, పండగే కదా నాకు, తీసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ శారీ సెలెక్షన్ అయితే కాలేదు, కానీ నేనే 2 శారీస్ అండ్ 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఏంటో ఏమో లక్ నాకు ఈరోజు బాగా కలిసి వచ్చింది. పాపం మా డాడీ బిల్ పే చేసేటప్పుడు మా డాడీ ఫేస్ చూడాలి అసలు. నెక్స్ట్ ఇంకేంటి, షాపింగ్ చేసి చేసి బాగా అలసిపోయాం. ఎనర్జీ అయితే రావాలి కదా, ఎనర్జీ రావాలంటే జ్యూస్ తాగాల్సిందే. సో జ్యూస్ పాయింట్కి అయితే వచ్చేసాం. నేనైతే ఫస్ట్ టైం అవకాడో జ్యూస్ అయితే తాగాను. చాలా అంటే చాలా బాగుంది. ఫేవరెట్ మిల్క్ షేక్ అయితే అయిపోయింది. వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ముందు వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.